This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రాల్లో ఉన్న కరెంట్ ఆఫీసుల్లో పనిచేయడానికి 900కి పైగా ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు అండ్ ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో సెలక్షన్ అయితే చేస్తారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 చేసిన వాళ్ళు, ఇంకా 10th తర్వాత 3 years డిప్లొమా చేసినా కానీ, లేదా ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. సో మేము మంచి జాబ్స్ గురించి అప్డేట్ అయితే ఇస్తాము. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు వీడియోకి లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో చేసి అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్కి సంబంధించి 24,000కి పైగా వేకెన్సీస్ కోసం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇందులో 12th నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళ వరకు వేకెన్సీస్ ఉన్నవి. ఎంటీఎస్ అని చెప్పి పోలీస్ దాంట్లో, బ్యాంక్ దాంట్లో, టీచర్ దాంట్లో, ఇంజనీర్స్ విభాగంలో ఇలా చాలా డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసుకోవచ్చు. మన ఛానల్లో కూడా ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు పవర్ గ్రిడ్ విభాగంలో అయితే వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.powergrid.in ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. అదే వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేశాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మనకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా అవి కూడా మనకు అకౌంట్స్ ఉన్నవి. వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఇస్తాను. వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. వాటిలో కూడా మీకు డిఫరెంట్ అన్ని రకాల ఇంటర్న్షిప్స్, జాబ్స్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఆపర్చునిటీ మీకు పీజీసీఎల్ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 900కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. అక్రాస్ ద ఇండియా ఉంటుంది. సో మీకు అక్రాస్ ద ఇండియా వేకెన్సీస్ ఉన్నవి. మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే మీకు పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్ ఉంటుంది. టోటల్ మీకు 900కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. మన ఓన్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు కూడా సపరేట్గా వేకెన్సీస్ని అయితే డివైడ్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు 10th తర్వాత ఐటీఐ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, 3 years డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా డిగ్రీ చేసినా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ మీకు మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 24 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే SC/ST వాళ్ళకు +5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళకైతేనేమో +3 years అలా ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో పీడిఎఫ్ లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. మీకు శాలరీ అనేది స్టైఫండ్ రూపంలో ఇస్తారు. మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ ఇస్తారు. ఇవి మీకు యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. 1 year పాటు మన ఓన్ స్టేట్లోనే ఉన్న పీజీసీఎల్స్లో మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మంత్లీ ఆ 1 year పీరియడ్లో స్టైఫండ్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫీ అనేది ఏమీ లేదు. మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా, SC/ST పీడబ్ల్యూబీడీ అయినా, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరికైనా సరే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కాబట్టి మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకుంటే మాత్రం అప్లికేషన్ చేసి పెట్టుకోండి. మీకు తర్వాత ఎప్పుడన్నా పీజీసీఎల్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు ఈ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ అలా ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఏమీ లేకుండా ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అంటే మీ క్వాలిఫికేషన్ వాటిని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మెడికల్ టెస్ట్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏముంటాయంటే మీకు నోటిఫికేషన్ 13th September రోజు రిలీజ్ అయిపోయింది. అప్లికేషన్ వచ్చేసి 15th September నుంచి 6th October వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ అయితే ఇంకా 6th October వరకు ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి కరెంట్ ఆఫీసెస్లో 1 year పాటు అప్రెంటిస్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు మెరిట్ లిస్ట్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా పీజీసీఎల్ దాంట్లో
వెబ్సైట్‌లోనే అప్డేట్ అయితే చేస్తారు. సో, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్టు మీకు చెప్తాను. దాని తర్వాత ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మీకు నాట్స్‌లో ఈ ఐటీఐ వాళ్ళైతేనేమో నాట్స్‌లో, మిగతా వాళ్ళైతేనేమో అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ఉంటుంది కదా! దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ www.powergridin.in ఈ అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళి మళ్ళీ మీరు దాంట్లో కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నాట్స్‌లో అప్రెంటిస్‌షిప్ దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. దీంట్లో మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. సో, ఈ పవర్ గ్రిడ్ అఫీషియల్ వెబ్సైట్‌లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొన్ని డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, ఫోటోస్, సిగ్నేచర్ అవి అడుగుతుంది. అవి అప్లోడ్ చేశాక మీ అప్లికేషన్ ఆన్‌లైన్ ఫామ్‌ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో, వాళ్ళు ఫర్దర్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అంటే కాంటాక్ట్ అవ్వకున్నా సరే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌లోనే మీకు లిస్ట్ ఇస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఇచ్చేసి డీవీ తోటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు నాట్స్ పోర్టల్ ఉంటుంది, అప్రెంటిస్‌షిప్ వెబ్సైట్ కూడా ఉంటుంది. సో, ఫస్ట్ నాట్స్ ఓపెన్ చేస్తే nats.education.gov.in అని చెప్పి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు స్టూడెంట్ లాగిన్ ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. స్టూడెంట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, తర్వాత మీరు అప్రెంటిస్‌షిప్ వెబ్సైట్ కూడా ఇస్తారు. దాని మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది apprenticeshippindia.in అని చెప్పి, india.gov.in అని చెప్పి. సో, మీకు ఇలా వస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ లింక్స్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే వస్తుంది. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్‌లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో, దాని తర్వాత మీరు మళ్ళీ పవర్ గ్రిడ్ వెబ్సైట్‌కి వెళ్ళేసి దానిలో కూడా ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నాట్స్‌లో అయితేనేమో ఐటీఐ వాళ్ళు, ఈ అప్రెంటిస్‌షిప్ దాంట్లో అయితేనేమో వీళ్ళైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సపరేట్ చేసుకోవాలి. మీరు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు దానిలో సపరేట్ అయితే చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్‌గా ఇస్తాను. డిప్లొమా వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఐటీఐ వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు దాని ప్రకారం అప్లికేషన్ చేసుకోండి సరిపోతుంది. సో, ఈ ఆపర్చునిటీ మీకు పీజీసీఎల్ వాళ్ళు, మన ఈ పీజీసీఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే 900కి పైగా ఆల్ ఓవర్ ఇండియా 900కి పైగా అప్రెంటిస్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలా అంటే స్టేట్ వైజ్‌గా కూడా వేకెన్సీస్‌ని డివైడ్ చేశారు. కింద నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో మీకు స్టేట్ వైజ్‌గా ఉంటాయి. కావాలంటే మీరు ఏ స్టేట్, ఈ ఎగ్జాంపుల్ కోసం ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకే ఉంటుంది. సో, అలా మీకు స్టేట్ వైజ్‌గా డివైడ్ చేశారు. మీరు ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్‌ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా థరోలీ చెక్ చేసుకొని మీకు కూడా వేకెన్సీస్ మీద కానీ ఈ క్లారిటీ అయితే వస్తుంది. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.